మొలకెత్తని సోయా విత్తనాలు అంటగట్టి మోసం చేశారని బజార్హత్ను రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఏవో చొరవతో సదరు కంపెనీ మళ్లీ వేరే విత్తనాలు అందించినా అంతకుముందు కొన్న ధర కంటే తక్కువ ఉందన్నారు. ఇదే విషయమై ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తొలుత 3,800కు ఒక బ్యాగ్ తీసుకుంటే దానికి బదులుగా ఇచ్చిన బ్యాగ్ ధర 3,100 మాత్రమే అన్నారు. దీంతో ప్రతి రైతు 700 నష్టపోవాల్సి వస్తుందన్నారు. కంపెనీ నుండి తమకు 700 రూపాయలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మేము బజార్తూర్ మండలం నుంచి వచ్చిన రైతులమండి. మేము 15 రోజుల కింద తేజస్విని రకమైన సోయాబీన్ విత్తనాలు వేసాము. ఆ విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఏవో దృష్టికి ఆ దృష్టికి తీసుకొస్తే కంపెనీతో మాట్లాడినారు. సరే కంపెనీతో మాట్లాడిన కానీ ఆ కంపెనీ మనకు 3,800 రూపాయల బ్యాగు తీసుకున్నాడు ఈ తేజస్వినికి. అదే కంపెనీ ఈ రోజు ఏం చేసింది, 3,100 రూపాయల బ్యాగు ఓంకార్ బ్యాగ్ ఇచ్చారు. కాబట్టి ఒక కంపెనీ అనేది 3,800 తీసుకొని 3,100 రూపాయలు ఇస్తే ఆ రైతు ఒక్క బ్యాగుకు 700 రూపాయలు, అంటే ఒక్క బ్యాగు 700 రూపాయలు లాస్ అవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము అడుగుతలేము. ఏమడుగుతున్నాం, ఆ కంపెనీపై చర్య తీసుకొని ఆ కంపెనీ నుంచి మాకు వచ్చే రైతుకు నష్టం ఏదైతే జరిగిందో 700 రూపాయలు ఆ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. మేము బజార్తూర్ మండలం నుంచి వచ్చిన రైతులమండి. మేము